ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆశపడ్డారు, రాజకీయంగా మాకు ప్రాధాన్యత దొరుకుతుందని. కానీ రేవంత్ రెడ్డి గారు దురుద్దేశంతో బీసీలు అమాయకులు అనుకొని అరిచేతుల బెల్లం పెట్టి మోచేయితో నాకు ఇచ్చినట్టుగా ఆ హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా, అమలు కాదు అనే విషయం వాళ్ళకి తెలిసిండి కూడా చేయాల్సిన పద్ధతిలో చేయకుండా ఇవాళ కోర్టు దాన్ని స్టే చేయడం జరిగింది. కేవలం ఆయన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయంగానే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది బడుగు నేతలమని చెప్పుకునే బాడుగ నేతలు పాలాభిషేకం చేశారు, ఇంకేందో కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేశారు. మరి ఆ బడుగు నేతల తీరు చూస్తే వెనకడికి గ్రామీణ ప్రాంతాలలో బుడిగ జంగాలలో పంజరం పెట్టుకొని షికారుకు పోయేది. ఆ పంజరంలో ఒక షికారు పిట్టెను పెట్టేది. ఆ పిట్టె కీ కూత పెట్టంగానే పిట్టెలన్నీ వస్తే అందులో జొర్రి ఆ పిట్టెలను పట్టించేది ఆ వేటగానికి. అసొంటి బీసీ నేతలు కొంతమంది జమై ఎన్నికల ముందు ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికారు. ఓ బీసీ నేతలారా, మీరు ఆనాడు వత్తాసు పలికి ఇవాళ జాతికే అన్యాయం చేసిన దుర్మార్గుల్లాగా మీ జాతి మిమ్మల్ని క్షమించదు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆ 42% చెప్పి 2 సంవత్సరాలైనా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ఈ మధ్యనే ఎన్నికలకు పోయి ముందు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏదున్నా శాసనాలు అమలు చేసేది ప్రజాప్రతినిధులైతే చట్టాన్ని చేసేది అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్. దాన్ని విరుద్ధంగా 42% టెక్నికల్ పాయింట్లన్నీ కూడా గాలికి వదిలి ఒక అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దుర్బుద్ధితోటి ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన పూనుకొని ఆ చట్టం నిలవదని తెలిసిన అసమర్థులైన బడుగు బలహీన వర్గాల మంత్రులు ఆయన పక్క నుండి నోరు మెదపలేకుండా ఉర్రు. ఇవాళ కోర్టుకు పోతే కోర్టు స్టే చేస్తే ఇవాళ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వెనకడికి పతివ్రతలు కలిసి పట్నాన్ని దలగబెట్టినట్టుగా ఆళ్ళు చెయ్యాల్సింది కాంగ్రెస్ వాళ్ళు, చేయించాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి బొమ్మలు దలగబెడుతుంటే మీకు సిగ్గు లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఓ అసమర్థ మంత్రులు అందులో 2-3 బీసీ మంత్రులు, మీరు 8 మంది ఎంపీలు, అక్కడ బీజేపీ నుండి 8 మంది ఎంపీలు, మాకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు, మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ 42% రిజర్వేషన్కు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కానీ మరి చెయ్యాల్సిన బాధ్యత మీరు ఎందుకు చేయలేదనే విషయాన్ని ఒకసారి యాదించుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో 42 కాదు 56% ఉండరని మీరు కులగణన చేసి అది అధికారికంగా ఇప్పటికి కూడా ప్రకటన చేయలేదు. అనధికార లెక్కల ప్రకారం 56% ఉన్నాం. 56 కాదు 42 ఇవ్వడానికి నీ తాత జాగిరి ఏం పోతుంది అని ఒకసారి మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒకసారి మనకు చేసిన మోసాన్ని మన తరఫున ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానివ్వండి, మాటలు చెప్పుకుంటా బీసీల నోట్ల రాజకీయ మట్టి కొడతావురు. ఇది అందరు కూడా గమనించాలి. ఇవాళ బడుగు బలహీన వర్గాల
ఎవరేం తెలివితప్పిన వాళ్ళు గారు. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల నుండే బడుగు బలహీన వర్గాలు దాని ప్రతిఫలాన్ని మనకు చేసిన అన్యాయానికి ప్రతిఫలం వాళ్ళకు చూపెట్టాల్సిన అవసరం ఉంది అని మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో కల్లబొల్లి మాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేస్తారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తే ఎన్నో రోజులు మేము మనుగడ జాగదు. మీరు తస్మాత్ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టే వరకు బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని వదిలిపెట్టాయి. రేపు హైకోర్టు స్టే ఇచ్చినా మీరు అధికారంలో ఉర్రు. తప్పకుండా 42% బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడానికి చట్టబద్ధంగా సాంకేతికంగా అన్ని ఆలోచన చేసి ఇప్పించాల్సిన బాధ్యత మీది. మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మీరు 42% కోసం కృషి చేస్తే తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కానీ ఇప్పటికీ ఉన్న బడుగు బలహీన వర్గాల కులాలల్లో దాదాపు ఇంకా 50% కులాలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ను కూడా నోసుకున్నటువంటి కులాలు ఉన్నాయి. కానీ మరి వీళ్ళ నోట్లో రాజకీయంగా మట్టి కొట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ఏ వర్గానికి అన్యాయం చేసినా చలామణి అయిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తా అనుకుంటుండేమో, బడుగు బలహీన వర్గాలు అమాయకులు అనుకుంటురేమో. పిల్లిని కూడా రూమ్లో బంధించి కొడితే అది పులి గొంతు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. నిన్ను కూడా ఈ బడుగు బలహీన వర్గాలు ఆ విధంగా నిందించి నిన్ను దోచిగా ఈ సమాజంలో నిలబెట్టే పరిస్థితులు తొందరలో ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మేమేదో చేస్తాము అని చెప్తా ఉండు ముఖ్యమంత్రి. అదే కాదు, బడుగు బలహీన వర్గాలకు 42% నువ్వు ఇవ్వాలంటే నీ క్యాబినెట్లో 7 మంది మంత్రులు ఇవ్వాలి. నీ ఎమ్మెల్సీలలో ఇచ్చిన దాంట్లో అత్యధిక శాతం ఇవ్వాలి. నీ నామినేటెడ్ పోస్టులలో అత్యధిక శాతం ఇవ్వాలి. నువ్వు చేయాల్సింది కూడా ఇక్కడ చేయలేదు. అదే కాదు, ఈ హైదరాబాదు పరిసరాల చుట్టూన్న ఏ కీలకమైన అధికారులలో కూడా ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరుగుతలేదు. కేవలం నీ సామాజిక వర్గానికే ఈ ప్రాంతంలో పెద్దపీట వేస్తున్నామనే మాట ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి. ఈ పరిసర ప్రాంతాలున్న అధికారులలో బడుగు బలహీన వర్గాలు కూడా ముఖ్యమంత్రి గారు చేసే మన జాతికి చేసే ద్రోహాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా నీ చేతులున్న పని చేయకుండా చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇవాళ ఏదేమైనా బడుగు బలహీన వర్గాలకు 2 కన్నా 3 కన్నా పిల్లలు ఎక్కువ ఉన్నమాట నిజం. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయొద్దని. అది నీ చేతులున్న అవకాశం. దాన్ని కూడా బీసీల మీద కుట్రతోటే ఆ నిబంధనను తీసేయకుండా ఎన్నికలకు పోతా ఉన్నావంటే నువ్వు మేకవన్నె పులిలాగా లోపటంతా బడుగు బలహీన వర్గాల మీద కక్షతోటి చేస్తున్నటువంటి పని అని బడుగు బలహీన వర్గాలు ఒకసారి గుర్తించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులను మేధావులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను మీకు ఏమాత్రం నైతికత ఒక ఇజ్జత్ అనేది ఉంటే మన జాతి కోసం మీరు పాటుపడాలి. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మా నాయకత్వం ఇప్పటికి కూడా బడుగు బలహీన వర్గాలకు 42% కట్టుబడి ఉంది. ఇంకా కూడా కట్టుబడి ఉంటుంది. మీరు చిత్తశుద్ధితో పనిచేసి ఆ రిజర్వేషన్ ఇప్పిస్తే ప్రజలు బీసీలు అభినందిస్తారు. అది గిట్లా చేయకపోతే
యావత్ బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ రాష్ట్రమే కాదు మీ ఆది నాయకుడు వచ్చి ఇక్కడ డిక్లరేషన్ చెప్పిండు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు. మరి మీరేం చేస్తురయ్యా? మీరేం మాటలు చెప్పుకుంటా కిషన్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, బండి సంజయ్ గారు ఒకటి చెప్తారు, ఈటెల రాజేందర్ గారు ఒకటి చెప్తారు. మీరు మాటలు కాదు, గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పియండి, రాష్ట్రపతి గారితో ఆమోదం తెలిపియండి, ప్రధానమంత్రి గారితో ఆదేశాలు ఇప్పియండి, ఈ రాష్ట్ర గవర్నర్ గారితో దాన్ని మేము పంపిన రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ని క్లియర్ చేయించి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పియండి. ప్రధానమంత్రి గారు ఒక బీసీ అని చెప్తాడు, మరి బీసీలకు ఎక్కడనే అన్నీ ఏదో ఎల్లి మీద మళ్ళీ మీద వెళ్ళి అని కాంగ్రెస్ మీద బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ కథలు చెప్పుకుంటా ఒకరి మీద ఒకరు పీతిరీలు చెప్పుకుంటూ కాలయాపన చేసి బీసీల నోట్ల మన్ను కొడితే బీజేపీ కాంగ్రెస్ పార్టీని బలహీన వర్గాల ప్రజలు తప్పకుండా మీ అంతు చూస్తారనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.